ఓకే. వాట్ అబౌట్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ లిమిటేషన్స్ ఏమన్నా ఉన్నాయంటారా సార్ దీంట్లో? సూపర్ఫిషియల్ సర్జరీస్కి రోబోటిక్ సర్జరీ మనం చేయలేము. స్కార్స్ లేకపోవడం, పెయిన్‌లెస్ ఉండడం. ఆల్ దిస్ ట్రాన్స్లేట్స్ టు బెటర్ పేషెంట్ అవుట్కమ్స్. ఇన్ఫ్యాక్ట్ షార్ట్ టర్మ్లో చూసుకుంటే పేషెంట్ అర్లీగా డిశ్చార్జ్ అయిపోవచ్చు. సో ఇట్ క్యాన్ బి సేఫ్లీ డన్. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ సర్జరీలో ఎంత సేఫ్గా చేయొచ్చు, రోబోటిక్ సర్జరీ కూడా అంతే సేఫ్గా చేయొచ్చు. లిప్లో లేకపోతే టంగ్లో ఏదైనా క్యాన్సర్ ఉందనుకో, సమ్ సర్జరీస్ డోంట్ ఈవెన్ రిక్వైర్ కీ హోల్ సర్జరీ ఆర్ రోబోటిక్ సర్జరీ. ఏ క్యాన్సర్ టైప్‌కి రోబోటిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు సార్? నార్మల్గా కీ హోల్ సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ చేసేటువంటి క్యాన్సర్స్ అన్నిటినీ కూడా మేము రోబోటిక్ సర్జరీతో చేయొచ్చు. ఓకే. కానీ కొన్ని ఆస్పెక్ట్స్లో రోబోటిక్ సర్జరీది అడ్వాంటేజ్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పేగు క్యాన్సర్స్, రెక్టమ్ క్యాన్సర్స్, లో రెక్టమ్ అంటారు. అంటే పెద్ద పేగులో లాస్ట్ భాగంలో రెక్టమ్ అంటారు. అందులో కూడా కింద ఉండేటువంటి క్యాన్సర్స్ లాప్రోస్కోపిక్ సర్జరీతో కూడా కొంచెం యాక్సెస్ కొంచెం కష్టంగా ఉండేది. రోబోటిక్ సర్జరీతో అది ఈజీగా పొందవచ్చు. ఇంకోటి థైరాయిడ్ సర్జరీస్ అంటారు నెక్లో. ఇప్పుడు నార్మల్గా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు లాప్రోస్కోపిక్ సర్జరీ కూడా చాలామంది చేస్తున్నారు, కానీ నెవర్ యూస్ టు బి దట్ యాక్యురేట్. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ద్వారా యూ కెన్ డూ ఎ స్కార్లెస్ అప్రోచ్. ఆ స్కార్స్ అన్ని ఇక్కడ చెస్ట్ రీజన్లోనే ఉంటాయి, చిన్న చిన్న స్కార్స్. అటువంటి యాక్సెస్ కూడా రోబోటిక్ సర్జరీ వల్ల చేయొచ్చు. సో ఖచ్చితంగా ఆ విజన్ అడ్వాంటేజ్, ఆ డెక్స్చరీ అంటే ప్రిసిషన్, చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ కూడా కనిపించే అడ్వాంటేజ్ అయితే రోబోటిక్ సర్జరీకి అయితే ఉంది. రోబోటిక్ సర్జరీ ద్వారా పేషెంట్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటారు? అంటే లైక్ స్కార్స్ లేకపోవడం, పెయిన్‌లెస్ ఉండడం, ఇలా ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయంటారా? ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే సర్జరీ అంతా ఒకటే. ఓపెన్ సర్జరీలో మనం ఏ సర్జరీ చేయాలనుకుంటున్నామో కీ హోల్ సర్జరీలో కూడా అదే సర్జరీ చేయాలి, రోబోటిక్లో కూడా అదే చేయాలి. ఓకే. కానీ ఆ అప్రోచ్ అంటే పెద్ద కట్స్ మనం అవాయిడ్ చేస్తున్నాము. సో చిన్న చిన్న హోల్స్ ద్వారానే మనం అబ్డోమెన్ యాక్సెస్ చేస్తున్నాము. ప్లస్ లోపల జరిగేటువంటి సర్జరీ విజన్ అనేది మ్యాగ్నిఫైడ్గా మనకు కనిపిస్తుంది. చిన్న చిన్న నరాలు, బ్లడ్ వెసల్స్, నర్వ్స్ అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మన సర్జరీ యాక్యురసీ కూడా, ప్రిసిషన్ కూడా బెటర్గా ఉంటుంది. సో ఆల్ దిస్ ట్రాన్స్లేట్స్ టు బెటర్ పేషెంట్ అవుట్కమ్స్. ఇన్ఫ్యాక్ట్ షార్ట్ టర్మ్లో చూసుకుంటే పేషెంట్ అర్లీగా డిశ్చార్జ్ అయిపోవచ్చు. పెయిన్ స్కోర్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో సార్, రోబోటిక్ సర్జరీ అనేది ఎంతవరకు సేఫ్ అంటారు? అండ్ అలాగే దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఉన్నాయంటారు? సో రోబోటిక్ సర్జరీలో సేఫ్టీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ, ఎస్పెషలీ విత్ ట్రైన్డ్ హ్యాండ్స్ అండ్ ట్రైన్డ్ స్టాఫ్. సో ఎర్లీ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్లో ప్లస్ అంత ఎక్స్పీరియన్స్ లేదంటే దెన్ దెర్ మైట్ బి ఎ ప్రాబ్లమ్ ఇన్ సేఫ్టీ. కానీ ఇన్ మోస్ట్ ప్లేసెస్ వేర్ వీఆర్ ఆల్రెడీ ట్రైన్డ్ అండ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్, సేఫ్టీ ఈజ్ నెవర్ అన్ ఇష్యూ. సో ఇట్ క్యాన్ బి సేఫ్లీ డన్. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ సర్జరీలో ఎంత సేఫ్గా చేయొచ్చు, రోబోటిక్ సర్జరీలో కూడా అంతే సేఫ్గా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ విజన్ బెటర్గా ఉంటుంది, చిన్న చిన్న ఆర్గన్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఏదైనా స్ట్రక్చర్స్ మనం సేవ్ చేయాలి డ్యూరింగ్ సర్జరీ ఆల్సో, అది కూడా బెటర్గా తెలుస్తుంది. ఓకే. వాట్ అబౌట్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ లిమిటేషన్స్ ఏమన్నా ఉన్నాయంటారా సార్ దీంట్లో? లిమిటేషన్స్ అంటే సూపర్ఫిషియల్ సర్జరీస్కి రోబోటిక్ సర్జరీ మనం చేయలేము. సే ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో ఒక పెద్ద గడ్డ ఉంది, అది మనం ఓపెన్ సర్జరీ ద్వారానే చేయాలి. సో అందులో రోబోటిక్ సర్జరీకి పెద్ద రోల్ లేదు. లిప్లో లేకపోతే టంగ్లో ఏదైనా క్యాన్సర్ ఉందనుకోండి, అది కూడా మనం ఓపెన్ సర్జరీ ద్వారానే చేయాలి. దెర్ ఇస్ నో నీడ్. అంటే మన అబ్డమెన్ అంటే కడుపు లోపల వెళ్ళి గ్యాస్ ఫిల్ చేసేటువంటి ప్రాసెస్ ఏం లేదు మన టంగ్లో కానీ హ్యాండ్లో కానీ మన ట్యూమర్స్ ఉంటాయి. సో సమ్ సర్జరీస్ డోంట్ ఈవెన్ రిక్వైర్ కీ హోల్ సర్జరీ ఆర్ రోబోటిక్ సర్జరీ. సో అటువంటి కేసెస్లో మేము ఆఫర్ కూడా చెయ్యం. సెకండ్ థింగ్, లిమిటేషన్ అంటే కాస్ట్ ఈజ్ ఎ ఫ్యాక్టర్. బికాజ్ మనం రోబోటిక్ సర్జరీ నార్మల్గా చూస్ చేసుకున్నప్పుడు ఆ మెయిన్ ఎక్విప్మెంట్ ఈస్ క్వైట్ కాస్ట్లీ. ఆ ఎక్విప్మెంట్తో వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆ కంపెనీసే ప్రొవైడ్ చేస్తాయి. వీ కెనాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ ఇన్ ద హాస్పిటల్. సో దట్ ఈస్ వై ఇట్ యాడ్స్ ఎ కాస్ట్ ఆఫ్ అరౌండ్ 70,000 to 75,000 టు ఎ పేషెంట్ పర్ సర్జరీ. బట్ నవ్ డేస్ ఇన్సూరెన్సెస్ కవర్ చేస్తున్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ కమింగ్ అండ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద లేటెస్ట్ దట్ వీ హ్యావ్ ఇన్ డెలివరింగ్, కాబట్టి వీఆర్ యూజువలీ ఏబుల్ టు దిస్ థింగ్. సో దిస్ ఈస్ అ టెక్నాలజీ దట్ ఈస్ దేర్, అంతవరకు తెలుసుకోవాలి. బట్ ద మెయిన్ మోటివ్ ఈస్ టు గెట్ ద ట్రీట్మెంట్ డన్. మీరు అది ఓపెన్ చేసుకున్నా, లాప్రోస్కోపిక్ చేసుకున్నా, రోబోటిక్ చేసుకున్నా, అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఈస్ టు ట్రీట్ ద పేషెంట్ ప్రాపర్లీ. ఇఫ్ యూ హ్యావ్ ద ఫైనాన్సెస్ టు పే దట్ అడిషనల్ అమౌంట్ and if you are going to a city which has the facility or a hospital which has the facility, definitely we ask them to choose whatever is latest available. సో సార్, రోబోటిక్ సర్జరీతో స్కార్లెస్ థైరాయిడ్ సర్జరీ కూడా చేయొచ్చు అన్నారు కదా, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఎక్కువైపోయాయి ఇప్పుడు.
కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి సర్జరీ అనేది అవసరం లేదు. మోస్ట్లీ హార్మోనల్ రిలేటెడ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ట్యాబ్లెట్స్తోనే మనం కరెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ థైరాయిడ్లో ఏదైనా గడ్డలు ఉన్నాయి, లేకపోతే క్యాన్సర్స్ లాగా ఏమైనా డౌట్ ఉంది, అటువంటి పేషెంట్స్లో నార్మలీ సర్జరీ ఆఫర్ చేస్తూ ఉంటాం. ఇది వరకు దే యూస్ టు బి ఓన్లీ వన్ వే. థైరాయిడ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి నెక్లో ఒక కట్ ఇచ్చి నార్మల్గా థైరాయిడ్ సర్జరీ చేసేవాళ్ళం. అది చాలామంది ఇప్పుడు ఐటీ వాళ్ళు, యంగ్స్టర్స్, అన్మ్యారీడ్ ఫీమేల్స్, అది చాలామంది యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. బికాస్ దట్ యూస్ టు లీవ్ ఎ స్కార్. మేము ఎంత చెప్పినా స్కార్ 6 months 1 yearలో నార్మల్గా హీల్ అయిపోతుందన్నా కానీ ఒక చిన్న మార్క్ అయితే తెలుస్తుంది. ఈ ప్రాబ్లం ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ కొంతమందికి వూండ్ హీలింగ్ సరిగ్గా జరగకపోవచ్చు. వాళ్ళకి కీలాయిడ్స్ కానీ హైపర్ట్రోఫిక్ స్కార్స్ కానీ రావచ్చు. అంటే నార్మల్ వూండ్ హీలింగ్ కంటే ఎగ్జాజరేటెడ్ వూండ్ హీలింగ్ అంటారు. అప్పుడు పెద్ద మచ్చలాగా మిగిలిపోయేది. కానీ ఇప్పుడు మనకు రోబోటిక్ టెక్నాలజీతో ఉండే డెక్స్టరిటీ, విజన్, మ్యాగ్నిఫికేషన్ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ దీస్ సర్జరీస్ విదౌట్ హ్యావింగ్ ఎ స్కార్ ఇన్ ద నెక్. స్కార్లెస్ అంటే నెక్లో స్కార్ ఉండదు, కానీ చెస్ట్ రీజన్లో చిన్న చిన్న 8 mm స్కార్స్ అనేటివి ఉంటాయి. కానీ చెస్ట్ రీజన్లో ఉన్నాయి కాబట్టి అది మన క్లోత్స్లో కన్సీల్ అయిపోతాయి. ప్లస్ ఆ స్కారింగ్ కూడా నెక్లో అయితే ఉండదు. సో ఒకవేళ వాళ్ళకి హైపర్ట్రోఫిక్ అండ్ కీలాయిడ్ టెండెన్సీస్ ఉన్నా కానీ అట్లీస్ట్ దే ఆర్ హిడెన్ ఇన్సైడ్. సో దిస్ ఈస్ అ మేజర్ అడ్వాంటేజ్ దట్ ఈస్ దేర్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ మోస్ట్ పేషెంట్స్ ఆర్ అవేర్ నౌ. నార్మల్గా నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు మా దగ్గరకు వచ్చేటప్పుడు, ఆర్ రీసెర్చ్ చేసి వస్తూ ఉంటారు. సో వీ డోంట్ హ్యావ్ టు టెల్ దెమ్ స్పెసిఫిక్లీ. వాళ్ళు వచ్చేటప్పుడే దే వాంట్ అన్ అప్రోచ్ విచ్ ఇస్ స్కార్లెస్, దెన్ వీ ఆఫర్. లేదు ఓల్డ్ పేషెంట్స్, ఆల్రెడీ మ్యారీడ్, దే డోంట్ మైండ్ స్కార్ ఉన్నా కానీ, దెన్ వీ టెల్ దెమ్ దే కెన్ చూస్ బేస్డ్ ఆన్ దేర్ preference. So sir, finally, like people who are thinking whether to go for robotic surgery or not, అవసరం ఉందా వద్దు అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? నేను ఇచ్చే సజెషన్ అంటే దిస్ ఇస్ అ టెక్నాలజీ దట్ ఈస్ అవైలబుల్ నౌ. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్, అండ్ definitely I am a trained robotic surgeon and there are very few surgeons who have specific training in this. Okay. So మీరు ట్రైన్డ్ సెంటర్స్, ట్రైన్డ్ రోబోటిక్ సర్జన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు యూ ఆల్వేస్ హ్యావ్ ఇట్ ఇన్ మైండ్ దట్ ఈ ఆప్షన్ కూడా ఉంది మీకు. ఈవెన్ దో మీ మైండ్లో మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు కంప్లీట్ ద ట్రీట్మెంట్. సో సర్జరీ లోపల జరిగేది పర్ఫెక్ట్గా జరగాలి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ చూసింగ్ ఎ లెస్ మినిమల్ ఆప్షన్, అంటే మినిమలీ ఇన్వేజివ్ ఆప్షన్ కానీ, లెస్ స్కారింగ్ వచ్చే ఆప్షన్ కానీ, పెద్ద స్కార్ అవాయిడ్ చేసే సర్జరీ కానీ, ఆ ఆప్షన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ చూస్ ఇట్. But having said that, always consult your doctor and then take that decision. కొంతమంది రోబోటిక్ సర్జరీ అసలు ఆ పేషెంట్స్కి అవసరం కూడా లేదు, బట్ నెట్లో ఎక్కడో చూసి అది కావాలి అంటారు. సో దట్ ఈస్ రాంగ్. వెన్ యూ కమ్, మీకుండే కండిషన్స్కి ఏ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఓపెన్ సర్జరీయా, లాప్రోస్కోపిక్ సర్జరీయా, రోబోటిక్ సర్జరీయా. ఒకవేళ రోబోటిక్ సర్జరీ ఉంటే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ దట్ ఎక్స్ట్రా థింగ్, యూ ప్లీజ్ గో ఫర్ ఇట్. లేదు, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్, దెన్ ద డాక్టర్ విల్ బి ఏబుల్ టు టెల్ యూ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు గో ఫర్. ఓకే. అంతేకాని ఇప్పుడు పేషెంట్ అడిగినంత మాత్రం ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ అండ్ ఇఫ్ దే ఇంటెన్షనల్లీ వాంట్ టు గో ఫర్ ఇట్, అలా చేశారు కదా డాక్టర్? నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. బికాజ్ రీసెంట్లీ వన్ పేషెంట్ లార్జ్ మాస్ ఫైలాయిడ్స్ ట్యూమర్ ఉంది. ఫైలాయిడ్స్ ట్యూమర్ అంటే బ్రెస్ట్లో వచ్చేటువంటి ఒక పెద్ద క్యాన్సర్ కాదు, కానీ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ బ్రెస్ట్ ట్యూమర్ అనుకోవచ్చు. అది బ్రెస్ట్ అంత సైజ్లో ఉంది, 10 into 15 centimeter సైజ్లో ఉంది. ప్లస్ ఆ పేషెంట్ హ్యాస్ అవాయిడెడ్ దిస్ ఫర్ సమ్ టైమ్. సో ఇన్ దెమ్ న్యాచురలీ సర్జరీ ఈజ్ రిక్వైర్డ్. కానీ నార్మల్గా నెట్లో చూసినప్పుడు, అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు, రోబోటిక్ టెక్నాలజీ అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కూడా మనం స్కార్ లేకుండా చేయొచ్చేమో అని, విచ్ ఈస్ నాట్ ద కేస్. దానికి ఓపెన్ సర్జరీనే చేయాలి, స్కార్ పడుతుంది, బట్ దట్ ఈస్ ఓకే, మన క్లోత్స్లో కన్సీల్ అయిపోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫైలాయిడ్స్ ట్యూమర్లో ప్రాపర్ సర్జరీ చేసేటువంటి రోల్ ఉంది, ఎందుకంటే అందులో వైడ్ మార్జిన్స్ ఇస్తే కానీ మనం తర్వాత రికరెన్స్ అవాయిడ్ చేయలేం. సో అటువంటి కేసెస్లో నార్మల్గా మనం రోబోటిక్ సర్జరీ అన్నది అవాయిడ్, మనం చెప్పలేదు, అయినా పేషెంట్స్ వాళ్ళు వచ్చి అడిగారు. సో వీ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్, ఈ సర్జరీకి దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆప్షన్. ఒకవేళ ఆప్షన్ ఉంటే మేమే చెప్తాం ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయని. సో సమ్ సర్జరీస్ డు నాట్ రిక్వైర్. కానీ లో రెక్టమ్, థైరాయిడ్ గడ్డలు, అటువంటి పేషెంట్స్కి రోబోటిక్ ఆప్షన్ కూడా ఉంది. If they are able to choose it, better choose it, because that is the latest technology that is available, and many centers like ours is doing quite pioneering work in this. So sir, finally, like people who are thinking whether to go for robotic surgery or not, అవసరం ఉందా వద్దు అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్?
నేను ఇచ్చే సజెషన్ అంటే దిస్ ఇస్ అ టెక్నాలజీ దట్ ఈస్ అవైలబుల్ నౌ. ఎస్. It is available in India, it is available in Hyderabad, and definitely I am a trained robotic surgeon, and there are very few surgeons who have specific training in this. ఓకే. సో మీరు ట్రైన్డ్ రోబోటిక్ సర్జన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు యూ ఆల్వేస్ హ్యావ్ ఇట్ ఇన్ మైండ్ దట్ ఈ ఆప్షన్ కూడా ఉంది మీకు. ఈవెన్ దో మీ మైండ్లో మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు కంప్లీట్ ద ట్రీట్మెంట్. సో సర్జరీ లోపల జరిగేది పర్ఫెక్ట్గా జరగాలి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ చూసింగ్ ఎ లెస్ మినిమల్ ఆప్షన్, అంటే మినిమలీ ఇన్వేజివ్ ఆప్షన్ కానీ, లెస్ స్కారింగ్ వచ్చే ఆప్షన్ కానీ, పెద్ద స్కార్ అవాయిడ్ చేసే సర్జరీ కానీ ఆ ఆప్షన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ చూస్ ఇట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ దెన్ టేక్ దట్ డిసిషన్. కొంతమంది రోబోటిక్ సర్జరీ అసలు ఆ పేషెంట్స్కి అవసరం కూడా లేదు, బట్ నెట్లో ఎక్కడో చూసి అది కావాలి అంటారు. సో దట్ ఈస్ రాంగ్. వెన్ యూ కమ్, మీకు ఉండే కండిషన్స్కి ఏ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఓపెన్ సర్జరీయా, లాప్రోస్కోపిక్ సర్జరీయా, రోబోటిక్ సర్జరీనా. ఒకవేళ రోబోటిక్ సర్జరీ ఉంటే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ దట్ ఎక్స్ట్రా థింగ్, యూ ప్లీజ్ గో ఫర్ ఇట్. లేదు, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్, దెన్ ద డాక్టర్ విల్ బి ఏబుల్ టు టెల్ యూ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు గో ఫార్వర్డ్. ఓకే. అంతేకాని ఇప్పుడు పేషెంట్ అడిగినంత మాత్రం ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ అండ్ ఇఫ్ దే ఇంటెన్షనల్లీ వాంట్ టు గో ఫర్ ఇట్, అలా చేశారు కదా డాక్టర్? ఇట్స్ నాట్ అట్ ఆల్. బికాజ్ రీసెంట్లీ వన్ పేషెంట్ లార్జ్ మాస్ ఫైలాయిడ్స్ ట్యూమర్ ఉంది. ఫైలాయిడ్స్ ట్యూమర్ అంటే బ్రెస్ట్లో వచ్చేటువంటి ఒక పెద్ద క్యాన్సర్ కాదు, కానీ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ బ్రెస్ట్ ట్యూమర్ అనుకోవచ్చు. అది బ్రెస్ట్ అంత సైజ్లో ఉంది, 10x15 సెంటీమీటర్ సైజ్లో ఉంది. ప్లస్ ఆ పేషెంట్ హ్యాస్ అవాయిడెడ్ దిస్ ఫర్ సమ్ టైమ్. సో ఇన్ దెమ్ న్యాచురలీ సర్జరీ ఈజ్ రిక్వైర్డ్. కానీ నార్మల్గా నెట్లో చూసినప్పుడు, అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు, రోబోటిక్ టెక్నాలజీ అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కూడా మనం స్కార్ లేకుండా చేయొచ్చేమో అని. విచ్ ఈస్ నాట్ ద కేస్. దానికి ఓపెన్ సర్జరీనే చేయాలి, స్కార్ పడుతుంది, బట్ దట్ ఈస్ ఓకే, మన క్లోత్స్లో కన్సీల్ అయిపోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫైలాయిడ్స్ ట్యూమర్లో ప్రాపర్ సర్జరీ చేసేటువంటి రోల్ ఉంది, ఎందుకంటే అందులో వైడ్ మార్జిన్స్ ఇస్తే కానీ మనం తర్వాత రికరెన్స్ అవాయిడ్ చేయలేం. సో అటువంటి కేసెస్లో నార్మల్గా మనం రోబోటిక్ సర్జరీ అన్నది అవాయిడ్, మనం చెప్పలేదు, అయినా పేషెంట్స్ వాళ్ళు వచ్చి అడిగారు. సో వీ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్, ఈ సర్జరీకి దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆప్షన్. ఒకవేళ ఆప్షన్ ఉంటే మేమే చెప్తాం ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయని. సో సమ్ సర్జరీస్ డు నాట్ రిక్వైర్. కానీ లో రెక్టమ్, థైరాయిడ్ గడ్డలు, అటువంటి పేషెంట్స్కి రోబోటిక్ ఆప్షన్ కూడా ఉంది. If they are able to choose it, better choose it, because that is the latest technology that is available, and many centers like ours is doing quite pioneering work in this. Okay.